ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగం ముందు అందరూ సమానమే కదా. అలాంటప్పుడు ఈబీఎస్ పేరుతోటి అగ్రవర్ణాలకు ఏదైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారనే పేరుతో ఇచ్చేటువంటిది రిజర్వేషన్లు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ రిజర్వేషన్స్ అన్నారు తప్ప అగ్రవర్ణ కులాలో లేకపోతే ఆధిపత్య కులాలో లేకపోతే కాస్ట్లో అనలే. అలాంటప్పుడు ఆర్థికంగా వెనకబడిన సెక్షన్లు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు, ఓబీసీలలో ఉన్నారు. వాళ్ళకెందుకు వర్తించకూడదు 10%? అసలు మన ఆలోచన విధానమే రాంగ్ ఉన్నది. భారత రాజ్యాంగం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ చాలా క్లారిటీగా చెప్పింది. సామాజిక వెనుకబడతారనికే రిజర్వేషన్. ఇక అసలు ఆర్థిక వెనుకబడతానం అనేది ఇల్లీగల్ క్వశ్చన్ అసలు లేనే లేదు. ఎస్సీలలో బీసీలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు కూడా ఏం మనకు అవసరం లేదు. అది సామాజిక అణచివేత, వేల సంవత్సరాలుగా అంటరానితనానికి గురమై అసమానతలకు గురైనటువంటి అవమానాలకు గురైనటువంటి వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో చెప్తూ ఉన్నది. రాజ్యాంగము మన భారత రాజ్యాంగం క్లారిటీగా ఒక ప్రియాంబులో చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని ప్రియాంబుల్ ఒకసారి మీ అందరి కోసం చెప్తా. ద పీపుల్ ఆఫ్ ది ఇండియా హ్యావింగ్ సాల్మన్ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ India into a sovereign, socialist, secular, democratic republic and secure to all its citizens. Secure to all its citizens. Justice, దాంట్లో justice, social, economic and political, and liberty of thought, expression, belief, faith and worship. ఎవరికి ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ ది ఆల్ ఫ్రెటర్నిటీ, assuring the dignity of the individuals and unity integrity of the nation. ఈ దేశం యొక్క సమగ్రతని కాపాడాలన్నా, ఇక్కడ వీళ్ళు అందరూ మంచిగా ఉండాలన్నా ఏం కావాలా, అందరూ చట్టం ముందు సమానంగా ఉండి అందరికీ అన్ని రకాల అవకాశాలు రావాలని చెప్తా ఉన్నారు. దేని ప్రకారము? సామాజిక అసమానతలన్నింటి సమం చేయడం కోసం మాత్రమే, కానీ ఆర్థిక అసమానతలు సమం చేయడం కోసం కాదు. మరి ఆర్థిక అసమానతలు సమం చేయడం 10% రిజర్వేషన్ సరిపోమరు అప్పుడు. కాబట్టి సామాజిక అసమానతలని సమానం చేయడం కోసం మాత్రం రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి మిత్రులందరికీ మరొకసారి నేను గుర్తు చేసేది ఏంటంటే, రిజర్వేషన్ అంటేనే సామాజిక అసమానతల కోసం ఇచ్చేదే రిజర్వేషన్. సామాజిక అసమానతలకు వేల సంవత్సరాలుగా వెనుకబాటు చేయబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళని, ఎక్స్‌ప్లాయిటేషన్ గురైనటువంటి వాళ్ళని అగ్రవర్ణాలతో పాటు సమానంగా తీసుకురావడానికి, న్యూనతా భావం నుంచి ఈక్వల్గా తీసుకురావడం కోసం ఎవరైతే అణచివేత గురైన ప్రజలు ఉన్నారో వాళ్ళని ఈక్వల్ చేయడం కోసం ఉన్నదే రిజర్వేషను. ఆర్థిక అసమానతలకు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి సుప్రీంకోర్టు చాలా బ్రహ్మాండంగా ఇందిరా సహాని కేసులు చేసింది, అనేక కేసులలో చెప్పింది. భారత రాజ్యాంగం అదే చెప్పింది, ప్రియాంబుల్ అదే చెప్పింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిండు, సుప్రీంకోర్టులు, హైకోర్టు ప్రతి ఒక్కరు అదే చెప్పిండు. కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి, కమ్యూనిస్టుల పేరు మీద ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలకు, మాలాంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా అందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి వెనుకబడతారు రిజర్వేషన్ కల్పించడం అనేది దురదృష్టకరం ఈ దేశంలో. మీరు చెప్పినట్టుగా ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అమలు చేస్తున్నప్పుడు ఆర్టికల్ 15, ఆర్టికల్ 16కు అమెండ్మెంట్ చేస్తూ 12/1/2019 రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. అదే రోజు పంపిరు, అదే రోజు రాష్ట్రపతి ఆమోదం చేసింది. రాష్ట్రపతి ఆమోదం అదే రోజు అయింది, అదే రోజు సెంట్రల్ గవర్నమెంట్ జీవో కూడా జారీ చేసింది, అదే రోజు అమల్లో కూడా వచ్చింది. ఏంటి దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అంత ఎమర్జెన్సీలు అంటే ఒక బాధాకరమైనటువంటి ఒక విషయం అయినా కూడా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా రాష్ట్రపతి భవన్లో, ఉపరాష్ట్రపతి భవన్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు లేరు అనే నిజాన్ని మనం అసలు నిజంగా వింటేనే ఎంత బాధ ఉంది. 33 మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉంటే ఒక్కడు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్, ఒక్కడు కూడా షెడ్యూల్ కాస్ట్ వాడు, ఒక ఎస్టీ లేడంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఈరోజు ఈ జ్యుడిషియరీలో 75 సంవత్సరాలు భారత స్వతంత్రంలో న్యాయ వ్యవస్థలో 0.1% కూడా న్యాయమూర్తులు లేరంటే ఎంత బాధ. ఒక్క నిమిషం, మీరు స్వయంగా మీరు న్యాయవాది, అందులో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రభుత్వ న్యాయవాది. ఇప్పుడు దీంట్లో ఈ న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు ఉంటాయా అండి? ఎవరు లేరంటున్నారు మీరు? బాధాకరం ఏంటంటే అన్నట్టు ప్రపంచానికి భారత న్యాయ వ్యవస్థ అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ అంటారు, భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం అంటారు, భారత ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు మోడల్ అంటారు. కానీ న్యాయ వ్యవస్థ 2-3 కులాల చేతుల్లో బందీ అయి ఉన్నమాట నిజం. 2-3 కులాలు. దీని మీద డిబేట్గా నేను ఛాలెంజ్ ఏడికైనా వస్తాను. అన్న అడిగితే చెప్తున్నా, రేపు వచ్చి రోడ్డు మీద నిలబడి అంబేద్కర్ బొమ్మ ముందు డిస్కస్ చేయడానికి రెడీ. 2-3 కులాల చేతిలో న్యాయ వ్యవస్థ బందీ అయి కుట్టుబిట్టాడుతాం. అదేవిధంగా తాత జడ్జి, కొడుకు జడ్జి, మనవడు జడ్జి, ఇంకో మునుమనవడు జడ్జి ఉన్నటువంటి ఈ వ్యవస్థలో
ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. తన సహచర న్యాయమూర్తులని నిర్ణయిస్తారు. న్యాయ వ్యవస్థల రిజర్వేషన్ లేవు. న్యాయమూర్తులను నియమిస్తారు. వాని కొడుకు జడ్జి కావచ్చు, వాని మనవడు జడ్జి కావచ్చు, వాని పిల్లలు హైకోర్టులో ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది అక్కడ ఉన్నటువంటి అసహసిద్ధమైనటువంటి న్యాయ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలాంటి సిచ్యువేషన్. కానీ మన న్యాయ వ్యవస్థ చాలా గొప్ప న్యాయ వ్యవస్థ. అందుకే మీరు అన్నట్టు అరిబరి ఏంటంటే న్యాయ వ్యవస్థలో అగ్రవర్ణాలే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అటు కేసులోకి స్టేలు రావు. సుప్రీంకోర్టు పార్లమెంట్లో పోతే అంత అగ్రవర్ణాలే, లేకపోతే లోక్సభలో పోతే అంత అగ్రవర్ణాలే, ప్రెసిడెంట్ భవన్లో అంతా అగ్రవర్ణాలే. వాళ్ళు ఫైల్ తీసుకొని సంకర పెట్టుకొని అందరికాడ సంతకాలు పెట్టుకొని తిరిగి వచ్చి ఆడ పెట్టేస్తున్నారు. మన ఫైల్ పోవాలంటే ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ ఒకటి నిలబడితే ఒక్క నిమిషంలో ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ పోతుంది. కారణం దాని నిండా వాళ్ళే ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వెంకయ్య నాయుడు గారు సిగ్గుపడి అయ్యో బాధపడి నా సెక్రటరియట్లు ఎవరు లేరా అని ఆయన 2-3 ఈ మధ్యకాలంలో పెట్టాడు. అంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో.